వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే, వెల్కమ్ టు ఇండియన్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను వరుణ్. ఈ డీటెయిల్స్ చూస్తే శాసనసభ సమావేశాల సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కాళేశ్వరం కమిషన్ నివేదికను సస్పెండ్ చేయాలని, ఆ నివేదికను రేవంత్ సర్కార్ అసెంబ్లీలో పెట్టకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ పిల్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ ప్రస్తుతం హైకోర్టులో రిజిస్ట్రీ వద్ద పరిశీలనలో ఉంది. కాళేశ్వరం కమిషన్ నివేదికను కొట్టివేరని గతంలోనూ కూడా కేసీఆర్, హరీష్ రావు పిటిషన్లు దాఖలు చేశారు. ఆ పిటిషన్ల ఆధారంగా గతంలో నోటీసులు జారీ చేసిన హైకోర్టు విచారణను అక్టోబర్ 7కు వాయిదా వేసింది. రెడ్డికి అసెంబ్లీలో కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామంటే భయబెందుకని మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సభ వాయిదా పడిన అనంతరం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ మంత్రి శ్రీధరబాబు వాస్తవాలను వినడానికి సిద్ధంగా లేరని కామెంట్ చేశారు. తప్పులు ఎవరు చేశారో తేలాల్సింది కోర్టులు, ప్రజలడని హరీష్ రావు అన్నారు.
ఇక శాసనసభ సమావేశాల సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఇక కాళేశ్వరం కమిషన్ నివేదికను సస్పెండ్ చేయాలని, ఆ నివేదికను రేవంత్ సర్కార్ అసెంబ్లీలో పెట్టకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ బిల్ దాఖలు చేసినట్లు తెలుస్తా ఉంది. దీనిపై మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి భవిత ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. భవిత చెప్పండి, ఈ రేపు కాళేశ్వరం యొక్క ప్రాజెక్టు గురించి మొత్తం కూడా ఆ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే ముందు ఈ రోజు హరీష్ రావు ఇలా పిటిషన్ దాఖలు చేయడానికి గల కారణాలేంటి? భయపడుతున్నారు అంటూ కూడా ఇటు కాంగ్రెస్ నేతలు అంటున్నారు, మేము భయపడట్లేదు, వాస్తవాలు వినండి అంటూ కూడా ఇటు బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. అసలు ఈ రకంగా ఉన్న మధ్యలో ఇప్పుడు పిటిషన్ దాఖలు చేయడానికి గల కారణాలు ఏంటి అసలు? రైట్ వరుణ్, ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టినటువంటి కాళేశ్వరం కమిషన్ పొంగిపోయిన తర్వాత వేసినటువంటి పీసీ ఘోష్ కమిషన్ నివేదిక సమర్పించిన తర్వాత మొదట అసెంబ్లీ సమావేశంలో చర్చించిన తర్వాత దానిపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. అయితే ముఖ్యంగా ప్రస్తుతం అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈ రోజు నుంచే ప్రారంభమయ్యాయి. ఈ రోజు సంతాప తీర్మానంతో సభ వాయిదా పడింది. అయితే ముఖ్యంగా ఈ వర్షాకాల సమావేశాలు మాత్రం దాదాపు 3 నుంచి 4 రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. అందులో ముఖ్యంగా 2 అంశాలను ఎజెండాగా పెట్టుకుంది. ముఖ్యంగా వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీసీ రిజర్వేషన్ల అంశం ఒకటైతే, మొదటి అంశం మాత్రం ఖచ్చితంగా కాళేశ్వరం కమిషన్ నివేదికను పూర్తి స్థాయిలో సభలో పెట్టి అన్ని సభ్యుల ఆలోచన మేరకి, అంటే వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఖచ్చితంగా దానిపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రభుత్వం భావిస్తున్నటువంటి నేపథ్యంలో మొదటి నుంచి కూడా ప్రభుత్వం అదే చెప్తుంది. కేబినెట్ మీటింగ్ లో కూడా అదే అంశాన్ని తెరపైకి తేవడము, మీడియా వేదికగా కూడా వాళ్ళు చెప్పినటువంటి సందర్భం అయితే కనబడుతుంది. అయితే కాళేశ్వరం నివేదికకు సంబంధించి పీసీ ఘోషించినటువంటి నివేదిక కేవలం ఏకపక్ష ధోరణిలో మాత్రమే ఉంది. అది పీసీ ఘోషించిన నివేదిక కాదు, పీసీసీ ఇచ్చినటువంటి నివేదిక అని చెప్పేసి హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ నేతలంతా కూడా ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. అయితే ఏదైతే అసెంబ్లీ సమావేశాలు కేవలం కాళేశ్వరం ఎజెండాగా పెట్టుకొని కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికే భావిస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంలోనే మొదట గత వారంలో కూడా ఇటు కేసీఆర్ తో పాటు హరీష్ రావు వేరు పిటిషన్లు కూడా దాఖలు చేశారు. అయితే కాళేశ్వరం నివేదికను పబ్లిక్ డొమైన్ నుంచి తీసేయాలని చెప్పేసి ఇప్పటికే కోర్టు సూచించిన నేపథ్యంలో కాళేశ్వరం కమిషన్ నివేదికని మాకు సమర్పించకుండా సభలో ఎట్లా పెడతారు అని చెప్పేసి కూడా వాళ్ళు వాదించిన నేపథ్యం కనబడుతుంది. సభలో పెట్టకూడదు, అందులో ముఖ్యంగా దానిపైన యాక్షన్ తీసుకోకూడదు అని చెప్పేసి కూడా ఇటు వాళ్ళిద్దరు తరఫున ఉన్నటువంటి న్యాయవాదులు వాదించారు. అయితే పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి ఒక క్లారిటీ తీసుకుంది కోర్టు. ఖచ్చితంగా సభలలో నివేదికను ప్రవేశపెట్టిన తర్వాతనే అందరు సభ్యుల అభిప్రాయం మేరకే పూర్తి స్థాయిలో చర్యలు ఉంటాయి, అప్పటి వరకు కూడా చర్యలు ఉండవు అని చెప్పేసి కూడా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చిన తర్వాత కోర్టు కూడా బీఆర్ఎస్ ఉన్నటువంటి పిటిషనర్లకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం చర్చించాక చర్యలు తీసుకుంటుంది. కాబట్టి ఇక్కడ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి కోర్టు తోసిపుచ్చింది, వాళ్ళ పిటిషన్లను తోసిపుచ్చినటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి, ఈ రోజు వాయిదా పడింది. రేపు ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాలు, అంటే మొదట కాళేశ్వరం పైన ప్రాజెక్టు ఏదైతే నివేదిక ఉందో ఆ నివేదికను సభలో పెట్టే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో రేపు సభలో ఈ నివేదికను పెట్టకుండా చూడాలని చెప్పేసి కూడా మరొకసారి ఈ రోజు హైకోర్టును సంప్రదించారు హరీష్ రావు. ఖచ్చితంగా కాళేశ్వరం నివేదికను అసెంబ్లీలో చర్చించకుండా చూడాలి, నివేదికను అసెంబ్లీలో పెట్టకుండా చూడాలి. దాంతో పాటు ఒకవేళ పెట్టినా కూడా తర్వాత తదుపరి చర్యలు తీసుకోకుండా మీరు అంటే చర్యలు తీసుకోకూడదని చెప్పేసి వాళ్ళని అడ్డుకోవాలని చెప్పేసి కూడా కోర్టును సంప్రదించారు. అయితే కోర్టు రేపు ఆదివారం కావడంతో దీన్ని సోమవారం విచారణ చేపడతామని చెప్పేసి కోర్టు ఇచ్చేటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే మొత్తానికి ఒకవైపు బీఆర్ఎస్ నేతలు కాళేశ్వరం పైన తప్పుదోవ పట్టించేందుకే పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ ను బదనాం చేయడానికే కాంగ్రెస్ ఇలాంటి చర్యలు పూనుకుంటుందని చెప్పేసి బీఆర్ఎస్ ఆరోపిస్తున్న నేపథ్యంలో నిజంగానే అలా తప్పుదోవ పట్టించే వరకు కాంగ్రెస్ చేస్తే నిజంగానే అక్కడ తప్పులు జరగలేదు, అవినీతికి పాల్పడలేదనే విషయం తేటతెల్లం అవుతుంది కదా. ఒకవైపు కాళేశ్వరం కమిషన్ ని నివేదిక సభలో పెడితే ఎందుకు వాళ్ళకి అంత భయం, ఎందుకు అంత ఉలికి పడుతున్నారని చెప్పేసి కూడా ఒకవైపు కాంగ్రెస్ ఆరోపిస్తున్న నేపథ్యం అయితే కనబడుతుంది. నిజంగానే రేపు చర్చకు రానటువంటి నేపథ్యంలో ఆల్రెడీ ఒకవైపు కోర్టు ఇచ్చినటువంటి నివేదిక, అంటే ఏదైతే చర్యలు తీసుకోదు అని చెప్పేసి వాళ్ళు కోర్టు సూచించినప్పటికీ మరొకసారి బీఆర్ఎస్ నేతలు కోర్టును ఆశ్రయించాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ నేతలు అయితే ఆరోపిస్తున్నట్టు నేపథ్యం అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ బోత్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.